రివ్యూ ఆఫ్ మిత్రమండలి ఆల్రెడీ రిలీజ్ అయిపోయి టాక్ వచ్చేసిన సినిమాకి మళ్ళీ ఎలా వెళ్ళావరా అని మీకు డౌట్ రావచ్చు. ఇదేముంది, ఇలాంటి దెబ్బలు ఎన్నో భరించి భరించి ఈ స్టేజ్కి వచ్చాం. నా బాధ అంతా సినిమా చూసినందుకు కాదు. ఈ సినిమా ఆడకపోతే ప్రియదర్శి గారు నా నెక్స్ట్ సినిమా చూడొద్దన్నారు కదా, ఆ నెక్స్ట్ సినిమా డైరెక్టర్నే ప్రొడ్యూసర్ని తలుచుకునే బాధపడుతున్నా. సరే, ఇంకా మ్యాటర్లోకి వెళ్ళిపోతే ట్రైలర్ చూసినప్పుడే ఫిక్స్ అయిపోయా ఇదేం వర్కౌట్ అయ్యేలా కనిపించట్లేదని. ఆడియన్స్కి ఎక్సైట్మెంట్ ఇచ్చే ట్రైలర్లోనే కాస్త కోస్త నవ్వించలేకపోతే ఇంకా సినిమాలో ఏం చూపించి నవ్వించేస్తారని ముందు నుంచి అనుమానమే. నా గస్ కరెక్ట్ అయింది. మీ ఫ్రెండ్స్తో థియేటర్కి వెళ్ళి హ్యాపీగా 2 గంటలు పడుకొని రావచ్చు. అంత రిలాక్సేషన్ ఇస్తుంది మూవీ. రోడ్ల మీద పండేయడం కాదు, హాల్లో పండేసే సినిమాలు చాలా చాలా రేర్గా వస్తుంటాయి. సో వచ్చినప్పుడే చూసేయాలి. అప్పుడెప్పుడో విశ్వక్సేన్ గారు లైలా తర్వాత మళ్ళీ అలాంటి స్లీపింగ్ ఎక్స్పీరియన్స్ని మిత్రమండలి ఇచ్చింది నాకు. సినిమాకి బజ్ లేదు, ట్రైలర్ ఇంపాక్ట్ ఇవ్వలేదని బన్నీవాస్ గారు కావాలని కాంట్రవర్సీ స్పీచ్లో ఇచ్చారేమో అని డౌట్ వస్తుంది. ఎలాగైనా జనాల్లో సినిమా ఉండాలని. ఎనీవేస్, మూవీ అయితే నాకు అస్సలు నచ్చలేదు. కూర్చోబెట్టి 2 గంటలు రాడ్ వేసారు. పోనీ నవ్వుదామని హాస్యగంధుల్ని ఎంత నిద్రలో అయిపోయినా మొత్తం మంది ఇచ్చినట్టు డెడ్ స్లీప్లోకి వెళ్ళిపోయావి. చాలా అన్నెసెసరీ ఎంట్రీలు, కనెక్షన్ లేని క్యారెక్టర్స్, నవ్వు తెప్పించిన సిచ్యువేషన్స్, ఊపిరాని పాటలు. సినిమాలో ఏం లేకపోయినా ఇచ్చిన డబ్బులకి న్యాయం చేయాలని ప్రియదర్శి, రాగమయూర్, ప్రసాద్, సత్య గారు వీళ్ళంతా పడ్డ కష్టం పాపం అంతా ఇంత కాదు. ఈ సినిమాకి మెయిన్ ప్రాబ్లం అంతా ఒకటే, కామెడీ రైటింగ్ కానీ జోక్స్ కానీ ఎక్కడ కూడా వర్కౌట్ అవ్వవు. కామెడీ జనరేట్ చేయడానికి ఒక సిచ్యువేషన్ పెట్టుకున్నారు. అంటే కులం పిచ్చి పట్టిన ఒక క్యాస్ట్ లీడర్ కూతురు ఎవరితోనో వెళ్ళిపోద్ది, అది చేసింది ఈ నలుగురే అని వీళ్ళని పట్టుకుందాం అనుకుంటారు. దాన్నే కొంత నాన్ లీనియర్ నెరేటివ్లో చూపిస్తుంటారు. స్టోరీ లేని వరకు యాక్సెప్ట్ చెయ్యొచ్చు, కానీ దాన్ని బేస్ చేసుకుని రాసుకున్న ప్రాబ్లమ్స్, ఫ్రస్ట్రేషన్, క్యారెక్టర్స్ ఒకటి కాదు మొత్తం అన్ని సినిమాని ముంచడానికి నడిపించే తప్ప ఏ ఒక్క క్యారెక్టర్ కూడా సినిమాకి ప్రాణం పోయలేదు. ఏదో అక్కడక్కడ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అని సత్య గారి ఎక్స్ప్రెషన్స్, డైలాగ్స్ వల్ల పోన్లేరా అనిపించింది. ఎంట్రీల మీద ఎంట్రీలు అనవసరంగా ఇచ్చేస్తే ఆడియన్స్కి ఊపు వచ్చేస్తుందా? ఆ ఇచ్చే దాంట్లో అవసరం లేకపోయినా ఎంట్రీలు తీసుకొచ్చేసి సర్దేద్దామంటే పని అవ్వదు కదా. పాపం హీరోయిన్ నిహారిక ఈ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చారు. ఈ దెబ్బతో మళ్ళీ కనపడడానికి చాలా టైం పట్టచ్చు ఆమెకి. అండ్ పర్ఫార్మెన్స్ గురించి ఆమెదే కాదు, ఎవరిది పెద్ద రిజిస్టర్ అవ్వలేదు. బోల్డ్ అంతమంది కమెడియన్స్ని పెట్టుకుని క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ విజేంద్ర గారు ఎవరిని ప్రాపర్గా యూజ్ చేసుకోలేదు. ఎంటర్టైన్మెంట్ జానర్ అని చెప్పి నవ్వు కూడా తెప్పించలేపారు. 3 ఫ్రెండ్స్ని వేసుకొని సిల్లీ లైన్తో సర్దేయడానికి ప్రతి సినిమా జాతరత్నాలు అయిపోదు. అలా చాలా రేర్గా వర్కౌట్ అవుతుంటాయి. సినిమా రన్ టైం ఎంతో తెలియదు, కానీ ఇంటర్వెల్ కోసం ఎదురు చూస్తుంటే ఎంతసేపటికి రాదే, అప్పుడే వచ్చేద్దాం అనుకున్న బయటికి, కానీ ఉండిపోవాల్సి వచ్చింది. డబ్బుల కోసం కాదు, వృత్తికి న్యాయం చేయడం కోసం ఎథిక్స్ మీద ఉండిపోయా. ఇంకా సెకండ్ హాఫ్ అయితే లాగుతానే ఉన్నారు. ఈ మూవీ అంతట్లో మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్స్ అంటే నాకు బ్రేక్లో తిన్న చికెన్ పఫ్, చివరిలో థియేటర్ నుంచి బయటికి రావడం. థ్యాంక్స్ టు బన్నీవాస్ గారు. ఇంకా చెప్పడానికి ఏమీ లేదు, వెళ్ళాలో వద్దో మీ ఇష్టం. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ బిలో 2 out of 5. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్, అండ్ థ్యాంక్ యూ.